సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపం నందు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ పరిచయ వేదిక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యోధానుయోధులు, రాజకీయ దిగ్గజాలు, స్థానిక నాయకులు పాల్గొని డాక్టర్ నెలవల విజయశ్రీని రాజకీయ రంగ ప్రవేశానికి సాదరంగా ఆహ్వానించి ఆమెను గూర్చి సభకు మరియు నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేశారు. మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తెగా డాక్టర్ నెలవల విజయశ్రీ అందరికీ సుపరిచితులే. ముందుగా నెలవల మాట్లాడుతూ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేత ఎంపిక చేయబడిన నూతన అభ్యర్థి మరియు వైద్య వృత్తిలో నిష్ణాతురాలైన డాక్టర్ నెలవల విజయశ్రీని ఆశీర్వదించి జరగబో సార్వత్రిక ఎన్నికల్లో భారీగా ఓట్లు వేసి డాక్టర్ నెలవల విజయశ్రీని గెలిపించి కనీ విని ఎరుగని ఘన విజయాన్ని తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టి నారా చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేయాలని ముఖళిత హస్తాలతో అభ్యర్థించారు. తరువాత తెలుగుదేశం పార్టీ సీనియర్ మోస్ట్ కార్యకర్త మరియు బలమైన నాయకుడు, మొక్కవోని విశ్వాసం గల చంద్రబాబు అభిమాని మరియు స్థానిక సీనియర్ లాయర్ తిరుమూరు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ అనుభవాన్ని రంగరించి సభకు మరియు నూతన అభ్యర్థి నెలవల విజయశ్రీకి అండగా నిలబడి ఎన్నికల్లో గెలిపించి శాసనసభకు పంపించుటకు అవిరల కృషి చేయగలనని తన వాగ్ధాటితో కరతాళ ధ్వనుల మధ్య తన సుదీర్ఘ ఉపన్యాసాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వారిలో ముఖ్యులు టౌన్ లీడర్ ఆకుతోట రమేష్, స్టేట్ యూత్ జాయింట్ సెక్రటరీ పచ్చవ మాధవనాయుడు, సండ్రా సురేష్ నాయుడు మరియు జనసేన ఉయ్యాల ప్రవీణ్ కుమార్ మరియు పలువురు టీడీపీ జనసేన ప్రధాన కార్యకర్తలు పాల్గొని పరిచయ వేదిక కార్యక్రమంను జయప్రదంగా నిర్వహించారు. మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, నారా లోకేష్ బాబు గారి సౌజన్యంతో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నా కుమార్తె డాక్టర్ విజయశ్రీ గారిని ఆశీర్వదించడానికి వచ్చేసిన జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు, మనందరి అభిమాన నాయకుడు, మనందరికీ దిశ నిర్దేశించే ఏకైక నాయకుడు, జిల్లా అధికార ప్రతినిధి శ్రీ తిరుమూరు సుధాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా సోదరులు పట్టణ ప్రధాన కార్యదర్శి గారు రామ లక్ష్మణ్ లాగా పనిచేస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా సూళ్లూరుపేట పట్టణంలో మరి ఒక 5-6 మందితో 10 మందితో ప్రారంభమైన సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఈ రోజు కొన్ని వేల మందిని తయారు చేశారంటే వాళ్ళ ఇద్దరు కలే కట్టుకుంటుందని చెప్పని కూడా మీకు బాలచంద్ర గారికి, అదేవిధంగా పెద్దలు ఆంజనేయులు గారికి, సోదరులు జనసేన నాయకులు కాకయ్య గారికి, సోదరులు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు మాధవ్ గారికి, పచ్చా మాధవ్ గారికి, సోదరులు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అల్వల శ్రీనివాస్ గారికి, మరి అదేవిధంగా సోదరులు జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీసీల ఉపాధ్యక్షులు పెరుమాళ గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కలయిక అయి ముందుకు పోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆలోచించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్ నెలవల విజయశ్రీ గారిని అభ్యర్థిగా చేస్తే బాగుంటుందని ఆయన అన్ని విధాలా కూడా ప్రజాభిప్రాయం తీసుకొని ఆమెని అభ్యర్థిగా నిర్ణయించారు. ఈరోజు మన అభ్యర్థి మీ ముందుకు వచ్చింది. పెద్దవాళ్ళగా ఉన్నవాళ్ళు ఆశీర్వదించండి, చిన్నవాళ్ళు ఉండేవాళ్ళు, చిన్న వయసులో ఉండేవాళ్ళు మీరందరూ కూడా
ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయండి. ఆయన గెలుపు కొరకు మీరు మేము ఇక్కడ ఉన్నటువంటి వేదిక అందరూ కూడా కష్టపడి బంపర్ మెజారిటీతో ఈ అభ్యర్థిని మనము గెలుపుకోబోతున్నాం. మనం కష్టపడి గెలుపుకుంటాం. ఎందుకంటే మనకు 2 దఫాలు మన పార్టీకి విజయం దక్కలేదు. ఈసారి తప్పకుండా మనందరం సైనికులుగా ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికులుగా మారి అన్ని విధాలా పోరాట యోధులుగా తయారై ఈ అభ్యర్థిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆమె గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గం వాళ్ళ నాన్నగారి సలహాతో వారి సంప్రదింపులతో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఆయనకు అన్ని తెలుసు. ఈ నియోజకవర్గానికి ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే విషయాలు ఆయన మనం చెప్పాల్సిన అవసరం లేదు. గత 4 సంవత్సరాలుగా ఆయన అన్ని తిరిగి అధ్యయనం చేసి ఒక ప్రణాళిక తయారు చేసి ఉన్నారు. ఆ ప్రణాళిక ప్రకారంగా మనకు రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదవులో నడిపిస్తారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏది కూడా తెలుగుదేశం పార్టీ ఆపదు. ఇప్పుడున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాదు, ఇంకా కొన్ని అదనంగా కూడా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేదలకు ఉపయోగపడే విధంగా మన పార్టీ మన ప్రభుత్వం పనిచేయబోతోంది. మిత్రులారా, సోదరులారా, ఈరోజు మనం చేయాల్సింది ఒకటే, ఐకమత్యంగా మనలో మనం ఎలాంటి అభిప్రాయ భేదాలు పెట్టుకోకుండా మనమందరం కలిసి ఏకతాటి మీద నడిచి జనసేనలు జనసేనానులు తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కటిగా నడిచి మరి డాక్టర్ నెలవల విజయశ్రీకి అఖండ విజయాలు చేకూర్చాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఆ బాధ్యతని మీరు తీసుకుంటున్నారా? మన తెలుగు తమ్ముళ్ళు, తెలుగు అక్క చెల్లెళ్ళు, మా వీర మహిళలు, జన సైనికులు, జనసేన నాయకులకి అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీమతి నెలవల డాక్టర్ విజయశ్రీ గారి పరిచయ వేదిక. నిజంగానే మన రాజేష్ అన్న చెప్పినట్టు విజయోత్సవ సభలాగే ఉంది. ప్రతి ఒక్కరూ మనం ఇంతే ఉత్సాహంగా ఈ 2 నెలలు ఎలక్షన్ చివరి రోజు వరకు ప్రతి ఒక్కరూ ఓటుని మన పోలింగ్ ముందు రోజు కూడా ఓటింగ్ ని మనం ప్రభావితం చేయగలిగిన ప్రభుత్వం ఉంది. అలాంటి ప్రభుత్వాన్ని మనం ఎదుర్కోవాలంటే మనం జాగ్రత్తగా మనం గెలిచిపోయామని ఎప్పుడు ఎవరు రిలాక్స్ అవ్వకండి. ప్రతి ఒక్కరు కష్టపడండి. చివరి పోలింగ్ తేదీ వరకు మన ఓటర్లందరినీ దగ్గరుండి మన సైకిల్ గుర్తు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన సైకిల్ గుర్తుకి ఓటు వేయించాలి. పెద్దలందరికీ ధన్యవాదాలు. కార్యకర్తలకి, నాయకులకు, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ నెలవల విజయశ్రీ. సూర్యాపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేక విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారు నెలవల సుబ్రహ్మణ్యం గారు బ్యాంక్ మీద ఉద్యోగాన్ని వదిలేసి ప్రజాసేవ కోసమని రాజకీయాల్లోకి వచ్చేసారు. అదేవిధంగా నేను కూడా డాక్టర్ వృత్తిని వదిలేసి ప్రజాసేవ కోసమని నియోజకవర్గానికి వచ్చాను. నాన్నగారు 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఏ అవినీతి మచ్చ లేకుండా బ్రతికారు. అలాగే నేను కూడా అందరికీ సేవ చేసుకుంటూ ఏ మచ్చ లేకుండా ఉంటాను.